హాయ్ దోస్తులు, అందరికి నమస్తే. 2 రోజులల్లో మా దోస్త్ ఇంటికి పోతుండు. ఆయన రమ్మన్న రూమ్కి రమ్మన్న నా రూమ్ ఎట్నో చూడుద్దా అని. ఇక పోతున్నా, ఇదే రూము. వీళ్ళందరూ ఉంటారు, బంగాళోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు, అన్ని కంట్రీ వాళ్ళు ఉంటారు. ఇది ఎట్లనో చూడు. ఇది పక్కకు ఉన్నది కిచెన్. ఇది కిచెను. ఇక ఇప్పుడు రూమ్లోకి పోదాం మనం. ఆ ముంగట ఎదురుగా అనేది అదే మన రూమ్. ఇక అందులోకి వెళ్తే ఏర్పడుతుంది. ఇది రూమ్, ఇది మా దోస్తులది. ఎట్లనో చూడు, బ్యాచులర్ రూమ్లు ఇవి. ఏమంటావు గంగాధర్ అన్న? ఈ బట్టలు చూడు, ఇవి బాగుతుంది. ఫ్రిడ్జ్ ఇది ఓ ప్రొజెక్టర్. ఇయ్యో మా వాడు ఉన్న ప్రొజెక్టర్. ఎంతనే గంగాధర్ అన్న? 200. ఇది ప్రొజెక్టర్. దానికి సోపతి ఒక బాక్స్ కనబడుతుంది. అదొక బాక్స్ కొన్నాడు మళ్ళీ దానికి సోపతిగా. ఇది బాగోతాం. ఎట్లా చూడు, మళ్ళీ పెద్ద మనిషి ఇంటికి పోతుంది మళ్ళీ. అలా ఏదో 20వ తారీఖు నాడుగా మొత్తం తువ్వాలు, మొత్తం అన్ని తువ్వాలే ఉన్నాయమే. అవన్నీ తాళ్ళు ఏం చేసుకుంటావా? ఇంకా తాళ్ళు ఏం చేసుకుంటాయా? ఇంటికాడ దొరికాయి తాళ్ళు నీకు. ఈ తాళ్ళు పడకపోతే కాగితాల కాడికి వెళ్ళి కాగితాలకి తాళ్ళు, కొత్త తాళ్ళు ఎడికి వంకొచ్చినావు? అన్ని దెంకొచ్చినాయి ఇవన్నీ. 30 కిలోలు కూడా అట్లా పక్క తాళ్ళు. ఇదొక్క తాళ్ళు నీ దేని గురి ఎత్తు 30. నీకు చెత్తిరి గివిట్లా ఇవే గిన్నెలు వేయాలి. అవి ఇంట్లో గిన్నె ఆల్రెడీ వాళ్ళు 30 కిలోలు. ఇది ఒకటి తినేద్దాం పట్టుకుంటాం, ఆకలి అయితే అట్లా. మరి మీ లవర్కి ఏం తీసుకోలేవు అట్లా? చూడు సార్, నేను తీసుమార్గలో ఎన్ని కార్టూన్లు తీసుకొచ్చినా రెడీ. అవన్నీ కార్టూన్లు వేసినావుగా 5,000. ఇది ఎంతున్నది? ఇది ఎంతున్నది? 1.5 పావు ఉన్నట్టున్నా. 30 కిలోలు ఇది కలుపు. అది 30 కిలోలు. ఒకటే కార్టూన్. లేపు చూడు, 30 కిలోలు. అది 2 ప్యాక్ చేయాలి. ఒకటే దాంట్లో ప్యాక్ చేసి ఎట్లనే మనోడు ఒకటే దాంట్లో 30 కిలోలు ప్యాక్ చేసిండు. మళ్ళీ ఎయిర్పోర్ట్, రియాద్ ఎయిర్పోర్ట్ పోగానే మనం ఆపెత్తారు. ఇక కథం ఆపెత్తారు. 2 పెట్టాలి కంపల్సరీ. 15 కిలోలు 2 పెట్టాలా. నువ్వు ఒకటే పెట్టినావు, ఒకటే పెడతాడు కంపల్సరీ ఆపెత్తాడు. ఈ రూమ్ ఇవుడు, ఈ బాగోతలు ఇవుడు, బట్టలు ఇవుడు, చూడు ఏడంటాడ ఏడాడు. చూడు కొట్టం ఎగ్గిసుంటి 2 తీసుకొచ్చి ఎగ్గిసుంటి 2 తీసుకొచ్చి పెడితే అయిపోతుంది. మహేష్ అట్లా పెట్టినాం అట్లా 10 కిలోలకి. ఇది ప్రొజెక్టర్. దీనికి సోతి ఇది ఒకటి వంకొచ్చింది. దీనికి ఇవన్నీ ఇది చూడు, అవతారని చూడు. బాబా గింత ఘోరం అవనే ప్రొజెక్టర్. మావాడు ప్రొజెక్టర్ లైట్ బంద్. అది అది అదేమో ఆ సీకట్లు ఉన్నదేమో. అది బాక్స్ ఒకటి. మనోడు ప్రొజెక్టర్ పర్వాలేదు, మంచి ఇంటికాడ సినిమా చూడొచ్చు, అన్నీ చూడొచ్చు. కొత్త సినిమాలు ఎట్లన్నా అవి ఇట్లా వస్తాయి, ఫోన్లు వస్తాయి. 3 రోజులల్లో కలికి అవన్నీ పెట్టేసుకుంటూ చూసుకోవచ్చు. మంచి ఇంటికాడ అందరు ఇస్తారు. ఫోన్ అటాచ్ చేసేసి మాస్టర్ మంచి పెద్దగా వస్తుంది. అది ఉంటారు సార్, చిన్న అట్ట పెట్టాల ప్రపంచం ఉంటుంది అన్నట్టు. ఇంత ఉన్న దాంట్లో మొత్తం ప్రపంచం ఉన్నది అంతా. ఆయన కనబడదు ఇప్పుడు. ఇది మావాడు కథ. మావాడు పోతుండి శుక్రవారం నాడు రాత్రి 9 గంటలకి ఎక్కుతాడు బండి. గురువారం నాడు ఎల్లుండే. నువ్వు ఎల్లుండి పోతావు. శశన్న శనివారం నాడు వెళ్తాడుగా. అయ్యో ఈయన పోతున్నా ఆయన పోతుంది. ఇక రూమ్ అంతా ఖాళీగా 2-3 ఉంటారు. ఇక మొత్తం ఎట్లనో చూడు రూమ్. ఇక మళ్ళీ 3 నెలల దాకా వాయిల్లి భాగవతం. ఇది కథ మనది. జాగారం చూసిర్రా కథలు ఇట్లా ఉంటాయి. ప్యాక్ చేసినాయి ఇవి. ఒకటే లగేజ్ పెట్టిండు మళ్ళీ 30 కిలోలది. 15 కిలోలు పెట్టాలంటే ఒకటే లగేజ్ పెట్టిండు మా వాడు. చెప్తాడని వింటాడా? అయినాడు అన్నీ ఏమో భాగవతాలు చెప్తుండే. ఇంకా మళ్ళీ అయిపోయింది మనిషి. జేసీబీ డ్రైవర్. ఏ ఊరు ఉండే నేను? ఇది కత్తలాపూర్. ఎమ్లవాడ. అదే కదా ఎమ్లవాడ పొరుట్ల అంటే అదే అంటే కదా. ఇక జగిత్యాల జిల్లా కత్తలాపూర్ బొమ్మెడ అవే.